టాపిక్ మీద మాట్లాడుతున్నారు Right. ఈ నిన్నటి నుంచి. రైట్ సో దిస్ గోనా బి వెరీ బిగ్. యా రైట్. శివం గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదంలో మన ఇండియాకి ఏ ఏ అంశాలలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది? ముందుగా ఇదే టాపిక్ ఒకసారి నేను మాట్లాడతాను, బర్త్ రైట్ చెప్పండి. గురించి. ఓకే. బేసిక్ గా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే బర్త్ రైట్ ఇవ్వమన్నారో దాంట్లో అంటే పేరెంట్స్ మినిమం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి అని చెప్పి ఒకటి పెట్టారు. సో ప్రాబ్లీ అది కొద్దిగా మోడిఫై చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే లీగల్ సిటిజన్స్ అంటే H1 హోల్డర్స్ అంటే ఎవరైతే ఇక్కడ సోషల్ సెక్యూరిటీ ఉందో నంబర్ ఉందో ఎవరైతే ఇక్కడ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్లను దాంట్లో తీసేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈయన ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఏంటంటే ఇది బర్త్ రైట్ తీసేస్తానన్నాడు. అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందంటే ఇప్పుడు కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ ని కొద్దిగా హ్యాపీ చేసేందుకు ఇచ్చిన ఆర్డర్ అని అనుకుంటాను. ఎందుకంటే ఒక్కోసారి ఏమైందంటే ఓకే నేను కొట్టినట్టు చేస్తాను మీరు ఏడ్చినట్టు చేయండి అన్నాడు కొంతమంది పొలిటీషియన్స్ అలా చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మేజర్ గా ఏమైందంటే చాలా మంది చైనీస్ తర్వాత మిగతా ఏషియన్ కంట్రీస్ నాట్ ఇండియన్స్ అండ్ అరబ్ కంట్రీస్ నుంచి నేను కూడా గల్ఫ్ లో పనిచేశాను 25 years కింద. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు B1 B2 వీసాలు అప్లై చేసుకుని ఆ లేడీ ఎవరైతే 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు. మెడికల్ టూరిజం ఇక్కడ హాస్పిటల్స్ చాలా మంది డబ్బులు తీసుకొని చాలా చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు కదా, వాళ్ళు వాట్ ఎవర్ దే ఆస్ ఆ మనీ ఇచ్చేస్తారు వీళ్ళందరూ, వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాక ఆ పిల్లలు ఒకసారి 21 years అయిన తర్వాత దే కెన్ అఫీషియల్లీ దే కెన్ ఫైల్ ఫర్ దేర్ పేరెంట్స్ ఏంటి గ్రీన్ కార్డ్. ఒక 1 year లోపల ఆ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అంటే 22 years. అదే H1 మీద ఇప్పుడు ఈ పిల్లలు ఇండియా నుంచి వచ్చే పిల్లలు స్టూడెంట్ గా వస్తారు, లోన్ తీసుకుని వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు కష్టపడతారు, H1 పిక్ కాకుంటే సెకండ్ మాస్టర్స్ చేస్తారు, తర్వాత H1 చేస్తారు. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 99 years వరకు వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేందుకు ఆస్కారం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అనుకునేది అంటే ఇంతకుముందు అన్నది కూడా ఏంటంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఆ కంట్రీ కూడా ఇప్పుడు మనకు ఇండియన్స్ కి ఇయర్లీ 5,000 గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఆ కంట్రీ వైడ్ అన్ని తీసేస్తే ఈ 2-3 ఏళ్ల లోపల అందరికీ స్పీడప్ అయిపోతుందని అది కూడా ఒక టాక్ నడుస్తుంది. సో ఏదేమైనా ఇప్పుడు నిన్న చేసిన ఆర్డర్ ప్రకారంగా మాత్రం చూసుకుంటే H1 హోల్డర్స్ కి ఎవరికైతే పిల్లలు లేరో ఇప్పటికే అంటే ఈ మంత్ లో నెక్స్ట్ మంత్ తర్వాత ఎవరికైతే పుడతారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మోస్ట్లీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది కోర్టులో తేలాల్సిన విషయము. అది అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది, అంటే 14th amendment ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ రద్దు చేయాలంటే మాత్రం కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రెండు సైడ్ల సెనేట్ కాంగ్రెస్ అంటే బలం ఉంది కనుక డెఫినెట్ గా అమెండ్మెంట్ అంటే అది కాన్స్టిట్యూషన్ చేంజ్ కూడా చేసేందుకు అవకాశాలు ఉంటాయి అని కూడా అంటారు. బట్ అంటే మరికొన్ని రోజుల్లో మనకు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. హోప్ఫుల్లీ ఇండియన్స్ కి ఏం కావద్దని అనుకుంటాం. రైట్ అండి. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదంలో మన ఇండియాకి ఏ ఏ అంశాలలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి? నేనే అనుకుంటా అసలు ఇబ్బందులు అనేటివి ఇండియాకి ఏమి ఎదురుగావమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇండియా సహకారం లేకుండా అమెరికా డెవలప్ అయ్యే అవకాశమే లేదు. కాకపోతే అమెరికన్ కు ఎట్లా మేలు చేయాలనే దాంట్లో ట్రంప్ ఆలోచిస్తున్నాడు. ఆయన ఇచ్చిన హామీలలో అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ మనం NRC అంశం కూడా చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో చర్చ జరిగింది. అప్పుడు కూడా మోడీ గారు చెప్పింది కానీ అమిత్ షా గారు చెప్పింది కానీ ఏంటంటే మేము ఇండియన్ సిటిజన్స్ కు ఇండియన్ ముస్లింస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరైతే మైగ్రెంట్స్ బయట నుండి ఇల్లీగల్ గా వస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవాళ ఇదే ప్రిన్సిపల్ అక్కడ కూడా వర్తిస్తుంది. ఇవాళ ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తున్నారో అట్లాగే లీగల్ గా వచ్చిన మైగ్రెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో దానికి ఒక సిటిజన్షిప్ ఇవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఆఫ్ లా ఇప్పటిదాకా లేకపోవడం వల్ల సరియంగా వాటిని అమలు చేయకపోవడం వల్ల ఇలా విపరీతమైన వాళ్ళకు నిరుద్యోగం పెరగడానికి స్కోప్ ఏర్పడదు. అసలు అమెరికాలో ఇవాళ ఇండియా కంటే కూడా ఎక్కువ నిరుద్యోగం పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే దీని వల్లనే వచ్చింది. ప్రధానంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల, తర్వాత వీసా ప్రాసెస్ సరిగా లేకపోవడం వల్ల, లీగల్ డాక్యుమెంట్స్ సరిగా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల అమెరికన్ సిటిజన్స్ కు ఇబ్బంది ఏర్పడుతున్నది. కాబట్టి అమెరికాలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగం పెరిగిపోయి ఇతర మైగ్రెంట్స్ కు వీళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్న కారణంగా ఈ దేశంలో ఖచ్చితంగా ఆ దేశాన్ని వాళ్ళు
ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ట్రంప్ మీద ఉంది. అందుకే ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇమీడియట్లీ అమలు చేస్తున్నాడు. దీనికి ఖచ్చితంగా జ్యుడిషియర్ నుండి కూడా సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంతా తెల్లవాళ్లే ఉన్నారు జ్యుడిషియర్లో కూడా. ఇవాళ నల్లవాళ్ళ మీద దాడులు చేసినప్పుడు కానీ, లేదంటే ఆసియన్స్ మీద దాడి చేసినప్పుడు కానీ, ఆఫ్రో అమెరికన్స్ మీద దాడి చేసినప్పుడు కానీ మీకు జ్యుడిషియల్ జడ్జిమెంట్స్ వాళ్ళకు ఫేవర్ గా పెద్దగా వచ్చినట్టుగా నేనైతే జడ్జిమెంట్ చూడలే. ప్రధానంగా తెల్లవాళ్ళకు అనుకూలంగానే జ్యుడిషియరీ పనిచేస్తుంది. ఎందుకంటే పూర్తిగా తెల్లవాళ్ళ ఆధిపత్యంలోనే ఇప్పటికీ జ్యుడిషియరీ ఉంది, తెల్లవాళ్ళ ఆధిపత్యంలోనే ఇప్పటికీ పార్లమెంట్ ఉంది, తెల్లవాళ్ళ ఆధిపత్యంలోనే ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఉంది అక్కడ. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే కనీసం